సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దేశ తొలి ఉపాధ్యాయురాలిగా మహిళలు చదువుకుంటూనే ఆ ఇంటికి వెలుగు అని చాటిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని లింగమూర్తి కొనియాడారు. హుస్నాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని మహిళా టీచర్లను ఘనంగా సన్మానించారు. పలువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడి దేశంలో మొదటి మహిళా పాటలకు పునాదులుగా వేశారన్నారు. అత్యంత గౌరవనీయమైన మహిళా ఉపాధ్యాయుల్లో ఒకరైన సావిత్రిబాయి విద్య ద్వారా స్త్రీలు మరియు అంటరాని వారు అభ్యున్నతికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసింది. ఆ మహనీయురాలి జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామూర్తి, ఏసీపీ సతీష్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, తహసీల్దార్ రవీందర్, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోతుగంటి బాలయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాసోత్సవాల కార్యక్రమం చేద్దామన్నా మీ పాఠశాల రాలేకపోయినా ఇంతకుముందు వచ్చినా మళ్ళీ వస్తా, మీ స్కూల్కి వస్తా, అక్కడ ఉత్సవాలు ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ లంచ్లో వస్తా. మీ అందరికీ ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మీ అందరికీ ముఖ్యంగా విద్యార్థులకు నా హృదయపూర్వకంగా అభినందనలు. మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. మనకు ఎప్పుడు కూడా తెలుసు, ఒక ఇల్లాలు బాగుంటే ఆ గృహం మొత్తం అభివృద్ధిలోకి వస్తుంది, సమర్థవంతంగా ఇల్లు నడుస్తుందని మన అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు చదువు మహిళలకు వద్దు అనేటువంటి కాలంలో మహిళలు చదువుకోవాలని చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే గారు 52 పాఠశాలలు ప్రారంభించి ఈరోజు మహిళలు చదువుకోవడానికి భారతదేశంలో పోటీ పడగలిగేటువంటి మహిళలను తయారు చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క విధానం. ఆ సందర్భంగా అదే వృత్తిని ఎంచుకొని ఉపాధ్యాయ వృత్తిలో చేస్తున్న మహిళలంతా సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను, వారి విధానాలను తెచ్చుకొని దైహిక విద్యాబోధనం చేయాలని, విద్యార్థుల ఉద్యోగ భవిష్యత్తుకు సంబంధించి మహిళా అధ్యాపకులుగా మీరంతా గట్టిగా శ్రమపడి మీ అందరికీ మరొకసారి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. పిల్లలంతా ఆ తల్లి యొక్క చరిత్ర తెలుసుకోండి, బాగా గట్టిగా కష్టపడి చదవండి, చరిత్రలో నిలవండి, జీవితం యొక్క గమ్యాన్ని చేరే ప్రయత్నం చేయండి. అందుకు అధ్యాపకులందరూ సహకరించాలని కోరుతా ఉన్నా. అందులో మహిళా అధ్యాపకులందరూ కూడా మా ప్రభుత్వం ప్రత్యేక గౌరవాన్ని ఇస్తూ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే నిర్ణయం తీసుకుంది. ఇది మీ అందరికీ శుభవార్త. మీలో మరింత యొక్క ప్రతి దానికి సంబంధించినటువంటి గట్టిగా చర్యలు తీసుకొని రాబోయే కాలంలో కూడా విద్యా బోధన గట్టిగా చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. తప్పకుండా మీ అందరి కృషి వల్ల రాబోయే కాలంలో మహిళలు విద్యార్థులు అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనేటువంటి మాటని సందర్భంగా మన చేస్తూ మీ అందరికీ మరొకసారి మొట్టమొదటిసారిగా జీవో ఇచ్చి ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ డేను స్పెషల్గా సావిత్రిబాయి పూలే సందర్భంగా ఉమెన్స్ టీచర్స్ డే కూడా సెలబ్రేషన్ చేసుకొని ఉంటున్నాం. ఇది మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మహిళలు బయటకు వచ్చి ఉద్యోగం చేయడం అంటేనే మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. కానీ సావిత్రిబాయి పూలే గారు ఎప్పుడో అంటే స్వాతంత్రం రాకముందుకు మనకు ఎస్టాబ్లిష్ చేసి, అంటే ప్రజలు అభివృద్ధి పదంలో నడవాలంటే ముందు విద్య అనేది ఇంపార్టెంట్, విద్యతోనే వికాసం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ అప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం లేకున్నా వారే స్వతహాగా విద్యను ప్రోత్సహించడం వరకు ఒక ఉపాధ్యాయులుగా అవతారం ఎత్తి ముందు భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఉన్నారు. వారి యొక్క ఆశయాలను నెరవేర్చాలని ఇప్పుడున్న మహిళా ఉపాధ్యాయులు కూడా వారి యొక్క ఆశయాలను, వారి యొక్క స్మృతులను గుర్తుంచుకుంటూ మనం కూడా వారికన్నా ఎక్కువగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో పిల్లలకు కానీ వాళ్ళందరికీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ
పరంగా వారికి మంచి విద్యను అభ్యసించాలని కోరుకుంటున్నాము. సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఎన్నో రకాల మతాలు, ఎన్నో రకాల ఇబ్బందులు, కట్టుబాట్లు ఉండే. అప్పుడు స్త్రీలకు విద్య లేదు. ఒకప్పుడు స్త్రీ చాలా గౌరవించబడ్డది, ఈ దేశంలో పూజించబడ్డది. వాళ్ళు ఎందుకో మళ్ళీ ఒకసారి స్త్రీని వంటింటి వరకే పరిమితం చేశారు. ఎత్ర నార్యంతం రమంతే పూజంతే తత్ర దేవతా స్త్రీ అని అన్నారు. ఎక్కడ స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవుళ్ళు ఉంటారని అన్నారు. అంటే చదువు అనేది ఎంత గొప్పదంటే ఈ పక్కనే ఉండే వంగర పివి నరసరావు 14-13 భాషలు వస్తాయి. అయినా కూడా ఆ స్థాయికి ఏంటంటే కేవలం చదువు గురించి మీ ప్రిన్సిపల్ గారు ఇంట్లో ఉండేటువంటి ఇక్కడ చదివిస్తుంది, మీ తల్లిదండ్రులు వాళ్ళ వీళ్ళు ఇక ఆర్థికంగా పరిస్థితులు ఇట్లుండి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము ఇక్కడ చదివిస్తుంది. మీరు ధైర్యంగా ఉండి చదువుకుంటే చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అట్లాంటి గొప్ప వాళ్ళు కావాలని ఇలా సావిత్రిబాయి పూలే పుట్టినరోజు నాడు మన రాష్ట్రంలో, దేశంలో కూడా మొదటి టీచర్, కెమెరాకు దొరికినటువంటి టీచర్ ఈమె. అంటే సరస్వతి మాత ఉన్నది, ఆమెను మనిషిగా ఎవరు చూడలేదు. ఊహా చిత్రము, కెమెరాకు ఈమె ఫోటో ఉన్నది, ఈమె భర్త ఫోటో ఉన్నది, వీళ్ళు చేసిన ప్రయత్నం ఉన్నది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు పోవాలని, మీ తల్లిదండ్రులకు, మీ ఊరికి గొప్ప పేరు తేవాలని కోరుతూ సెలవు. ఈరోజు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇక్కడ చూసిన తర్వాత మాకు అనిపిస్తున్నది, మేము చాలా మిస్ అయిపోయినాం. ఇలాంటి వసతులు లేవు. ఇంత మంచి మహానుభావులను మాకు పరిచయం చేద్దామన్నా ఆ రోజు అన్ని ఆలోచనలు లేవు. ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు పెద్దలను ఈ సమాజానికి ఏదైతే మేలు చేసిండ్రో, ఏదైతే సమాజానికి మేలు చేసిండ్రో వాటిని మర్చిపోకుండా వారే మనకు భగవంతుడు, దేవుడుగా వాళ్ళని కీర్తించాల్సిన ఆవశ్యకత ఉన్నది అని వారు నిన్ననే ఒక జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా జన్మదిన వేడుకలు చేయాలి. ఆ మా తల్లికి చదువుల సరస్వతమ్మ ఆమె కనుక లేకపోతుంటే మేమందరం ఏమైందమో అనే ఒక బాధ కూడా నా లోపల ఉన్నది. దయచేసి ఆమె విద్యావంతురాలై విద్యను అందరికీ పంచకపోతుంటే, మన తల్లులు విద్యావంతులు కాకపోతుంటే, ఇంతమంది విద్యావంతులు అంటే మహిళా ఉపాధ్యాయులు రాకపోతుంటే, మహిళా నాయకురాలు కనుక లేకపోతుంటే మన పరిస్థితి ఏంటిది, మనం ఎక్కడ ఉందని ఒకసారి నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ఎన్నో రకాల శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్లు కానీ అన్ని రంగాలలో ముందుండి మరి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా మీ అవకాశం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. చదువు అనేది ముఖ్యం, డబ్బు అని ఎవరు అడగారు. ఏం చదివింది, ఏం చేస్తుంది అనేది ముఖ్యం. చదువు ఉంటే ఎటువంటి వాళ్ళైనా మన దగ్గరకు వస్తారు. మనం జాబ్ చేసిన బట్టి మనం ఏ హోదాలో ఉన్నామో అనేది మన క్యాస్ట్ దేశానికి ఎదుగుతారు. మీకు ముందు మంచి భవిష్యత్తు ఉంది, మంచి చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, ఊరుకు పేరు తేవాలి. మీ మన భవిష్యత్తును ఎప్పుడు చదువు తల్లిని గుర్తు చేసుకుంటూ చదువుకెళ్ళాలని, మంచి మార్కులతో ముందుకెళ్ళాలని, మన సావిత్రి పూలే గారిని ఎప్పటికీ మీరు మనం బుక్కుల్లో చదువుకుంటూ పెద్దల గురించి ఎప్పుడు కానీ స్కూళ్ళల్లో ఒక 5 నిమిషాలు పిల్లలకు చెప్తే వాళ్ళకి అవగాహన పెరుగుతుంది, వాళ్ళు కూడా చర్చించుకునే విషయం అవుతుంది. మరి ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలోనో సీట్లు ఇప్పుడు దొరుకుతాయి, గవర్నమెంట్ స్కూళ్ళలోనో సీట్లు కావాలని పెద్ద మినిస్టర్లతో, ఎమ్మెల్యేతో రిక్వెస్ట్ చేసుకుంటూ సీటు సంపాదించుకోవాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్ సందర్భంగా ప్రకటించడం చాలా సంతోషం. పూలే గారి యొక్క జన్మదినోత్సవం. ఇందులో సావిత్రిబాయి పూలే గారి గురించి అందరూ మేము మాట్లాడుతున్నాం, మీరు వింటున్నారు. ఎంతమందికి తెలుసు సావిత్రిబాయి పూలే? ప్రోగ్రాం ఉంది. ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, ఒక రచయిత్రి. ఈ రోజు కూడా ఇందాక ఆ మేడం గారు చెప్తున్నట్టుగా ఆల్మోస్ట్ 154 ఇయర్స్ అయిపోయింది స్మరించుకుంటున్నాం. ఆమె యొక్క ఆశయాలు, పద్ధతులు, ప్లస్ ఆమె సంఘంలో ఉన్నటువంటి దురాచారాల ఏ రకంగా కొట్లాడింది, ఏ రకంగా పబ్లిక్లో అవేర్నెస్ ఇచ్చిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ పిల్లలందరికీ ఈ విషయం తెలియాలి పొందాలనే ఉద్దేశం గురించి మనం స్కూళ్ళ లోపల సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి ఉత్సవాలు